పాకిస్తాన్లో ప్రజల చేత మెజారిటీ ఓట్లతో ఎన్నికైనటువంటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చేసి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం వచ్చింది. అట్లాగే ఆ ఇమ్రాన్ ఖాన్ జైల్లో నుంచి బయటకు కూడా వదిలిపెట్టలేదు. దిక్కుమాలని కేసులు, గిఫ్ట్ తీసుకున్నాడని కూడా కేసేంది, గిఫ్ట్ అమ్ముకున్నాడని కేసేంది. అంతకంటే వెరితనం ఏమైనా ఉంటుందా? న్యాయ వ్యవస్థ కూడా అమ్ముడుపోయింది ఎవరికి. అట్లాగే శ్రీలంకలో గోటబాయ రాజపక్ష ఎరువులకు సంబంధించి సంప్రదాయ వ్యవసాయం చేద్దామన్నందుకు దాడి జరిగింది. వాస్తవంగా సంప్రదాయం రెండు నడవాలి, మామూలు వ్యవసాయం ఇది, కానీ సంప్రదాయ వ్యవసాయాన్ని బలవంతంగా రుద్దారన్న పేరుతో జరిగింది. ప్రభుత్వం మారాల్సి వచ్చింది. మయన్మార్లో ఏదైతే ఆంగ్ సాన్ సూకీ తరిమివేయబడింది. బంగ్లాదేశ్లో చివరికి షేక్ హసీనా తరిమివేయబడింది. నేపాల్లో కేపీ శర్మ ఓలీ తరిమివేయబడ్డాడు. ఓవరాల్గా ఇన్ని రకాలైనటువంటి వాటి వెనకాల ఎవరున్నారు? ఈ పాలకుల్ని మార్చే ప్రయత్నాల వెనకాల ఎవరున్నారు? భారత్లో కూడా అట్లాంటి ప్రయత్నం చాలా గట్టిగా జరిగింది, కానీ నిలబడగలిగాడు మోడీ. ఎవరుంటున్నారు వీటి వెనకాల? ఇది చర్చ జరగాల్సిన అంశం.